విఘ్నమస్తు. ఓం నమ శివాయ. ఓం ప్రత్యంగిరాదేవి నమ. ఈరోజు టాపిక్ ఏంటంటే జనాలకు చాలా బాగా బోరు కొట్టింది మా వీడియోల వల్ల. ఒక కథ చెప్తానండి. మందిని నమ్ముకుంటే మసైపోతావు, గుంపులో గోవింద. గుంపు నా వెనక బలం ఉంది, నా వెనక సపోర్ట్ ఉంది అని మనుషులుగా నమ్ముకుంటే మునిగిపోవడం మటుకు పక్కా గ్యారంటీ. దీనికి ఒక ఉదాహరణ కథ చెప్తానండి. ఒక గేదెల గుంపు అడవికి మేతకెళ్తున్నాయి. దాంట్లో ఒక గేదె పోదనమాట. పోకపోతే మిగతా గేదెలని పిలుస్తాయి, అడవికి వెళ్తున్నా మేతకు రాని అంటే నేను రాను, నేను ఇక్కడే ఏదో ఒక గడ్డి వేసుకుంటా అంటే పిచ్చిదానా, ఇక్కడ ఏం గడ్డి ఉంటుంది, ఇక్కడ ఊరు పక్కన గడ్డి ఉండదు, అంతా పైర్లు ఉంటాయి, యజమాని కొడతాడు, అడవికి పోతే బాగా గడ్డి పెరిగి ఉంటుంది, అక్కడికి పోయి మేద్దాం రమ్మని చెప్పి అంటది. అడవికి వస్తే సింహం ఉంటుంది, పులులు ఉంటాయి, నేను రాను, గడ్డి మేత కోసం పోతే ప్రాణం పోద్దని అని ఈ గేదె అంటది అనమాట. మేమంతా ఇంతమంది ఉంటే నిన్ను ఒక్కదాని మీద దాడి చేసిద్దా సింహం, మేమున్నారా, ఎందుకు వరకు భయపడతావు అని చెప్పి ఈ మిగతా గేదెలన్నీ ఆ గేదెని కన్విన్స్ చేసి అడవికి మేతకు తీసుకెళ్తాయి. బాగా మేత మేస్తూ ఉంటాయి. వీళ్ళందరూ ఉండారు కదా, నాకు సపోర్ట్ ఉండారు కదా అని ఆ గేదె అనుకుంటుంది. అది కొంచెం భయస్తురాలు, ఆ గేదె కొంచెం భయం ఎక్కువ అనమాట. సపోర్ట్ ఉండని మధ్యలో ఉండి మేస్తుంటుంది. ఈ లోపల అనుకున్నట్టుగానే పులి సింహం వచ్చేసి ఈ గుంపు మీద దాడి చేసిద్ది. దాడి చేసినప్పుడు మిగతా గేదెలన్నీ ఎటుకట్టు పరిగెత్తూ ఉంటాయి. మధ్యలో ఉన్నది ఇది ఎటుపోవాలి అర్థం కాక ఇది ఇంకొక పక్కకు పరిగెట్టడం మొదలుపెట్టింది. ఈ సింహం వాటన్నిటిని వదిలిపెట్టి ఏదైతే బలహీనంగా ఉందో దీని అమ్మట పరిగెత్తూ ఉంటుంది. ఇదేమో అరుస్తూ ఉంటుంది, రండి రక్షించండి, రండి రక్షించండి, రండి రక్షించండి అని. పిచ్చిదానా, మా ప్రాణం మేము కాపాడుకోని మా పరుగు పెడుతుంటే నిన్ను కాపాడితే మా ప్రాణాలు పోతాయి, నీ సాగు నీదే, మా సాగు మాదే అని చెప్పి ఇవన్నీ పరిగెత్తుతాయి. ఈ సింహం నోటికి ఈ గేదె కొంచెం వెనకబడిపోయిన గేదె నమ్ముకొని మధ్యలో ఉన్న గేదె మధ్యలోనే మునిగిపోయింది. వీటన్నిటిని నమ్మి ఆ సింహం దాడికి బలైపోయి అది ఉసూరుమంటే కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకొని సింహం నోటికి బలైపోయి కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకొని ప్రాణాలు వదిలేస్తుంది. ఇలాగే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మీకు ఎందుకు మేము ఉన్నాం, సపోర్ట్ ఉన్నాం, రెచ్చగొడతారు. మీకు తెలియదు ఏముంది, చూస్తున్నారు కదా, రెచ్చగొట్టి మాకు ఆ పలుకుబడి ఉంది, ఈ పలుకుబడి ఉంది, డూమ్ డామ్ అని చెప్పి మన పక్క నుండి మనం అనాల్సిన మనం అనలేని మాటలు కూడా వాళ్ళందరినీ రెచ్చగొట్టి ఎదుటి వ్యక్తిని మన మీద ఉసిగలుపుతారు. ఉసిగలిపి తీరా ముగ్గులోకి వచ్చిన తర్వాత తగ్గు పెట్టి తమాషా చేసి అప్పుడు వీళ్ళు స్వరూపం చూపించి ఎవరంతటా వాళ్ళ పక్కకి వెళ్ళిపోతారు. అది అన్నదమ్ములే కావచ్చు, అక్కచెల్లెలే కావచ్చు, బంధువులే కావచ్చు, అత్తామామే కావచ్చు, ఎవరైనా కానీ. ఇది నేను ఊరికి అనుభవం లేకుండా చెప్పట్లేదు, మీకు కావాలంటే చూడండి. మీ పొజిషన్ బాగున్నప్పుడు అందరం మేము మీ అంట ఉన్నామంటారు. పొజిషన్ తారుమారు అయిపోయినప్పుడు మీలో లోపాలన్నింటినీ వెతుకుతారనమాట. పక్కకు పోయి పంచాయతీలు పెడతారు, అందరూ ఒకటైపోతారు. రేపు వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. మనుషులంటేనే అలాగుంటారు. అంటే నేను అనేది ఏంటంటే ఇవి గుంపును నమ్ముకునే, మందిని నమ్ముకునే కడకన్నా మనసులో భగవంతుని స్మరించుకుంటే ముందు ప్రాణం పోయిన తర్వాత మోక్షమన్న లభిస్తుంది, పుణ్యమన్న దక్కిద్దని. అలాగే మనం ఏ పని చేసినా మన నచ్చని వాళ్ళు కామెంట్లు పెడతానే ఉంటారు. మన కుటుంబాన్ని మనమే పోషించుకుంటాం, మన బాధలు మనమే పడుతుంటాం. పచ్చని కుటుంబాల్లో చుచ్చుపెట్టే ఎదవలు చాలామంది ఉంటారు. ఎవరో భార్యను చాకలేక వదిలేస్తే మేము భార్యాభర్తలను లక్షణంగా కాపురం చేసుకుంటుంటే మా ఆవిడ మొన్న బజార్కి అప్పుడప్పుడు బాగలేదు, ఒకసారి నేను బజార్కి పోయి వస్తాను, పొద్దుగుకులు ఇంట్లో కూర్చోండి, పోయి సరేలా అన్న, పోయి సరుకులు తెచ్చుకుని దానికి ఒక ఎదవేమని కామెంట్ పెట్టాడంటే మీ ఆయన ఏం పని చేస్తున్నాడు, నేను పని చేయకపోతే నువ్వు వచ్చి పోషిస్తున్నావు అంటారు నా కుటుంబాన్ని. ఏం కామెంట్ పెట్టాడంటే మీ ఆయన ఏమి పని పాట లేని వెదవా, ఏం చేస్తాడు, మీ ఆయన తేవచ్చు కదా అన్నాడు. మా వారు తేలేక కదండి, మా వారు తెస్తాడు, కానీ నేను పొద్దుగుకులు ఇంట్లో ఉండి బోరు కొడుతుంది కాబట్టి నాకు కూడా కొంచెం ఎక్సర్సైజ్ లా ఉంటుందని చెప్పేసి నేనే సరుకులు తీసుకొచ్చుకుంటానని చెప్పాను. ప్రతి ఒక్కటి మా వారే. ఒరే ఎదవల్లారా, నేను చెప్పేది ఏంటంటే నేను నా కుటుంబాన్ని పోషించకపోతే మీరు వచ్చి పోషిస్తున్నారా, మాకు ఎవరు కూడా లేరు, మరి అత్తామామ సపోర్ట్ అసలు మాకు ఎప్పుడు లేదు, బావ మరి అత్తామామ. పెళ్ళైన కాడి నుంచి కాలు బయట పెట్టకుండా చూసుకుంటున్నారు, మీరు చూసుకుంటున్నారా? నాకు ఏ అనారోగ్యం వచ్చినా ఏది బాగాలేకపోయినా మా వారు ముందు హాస్పిటల్ తీసుకెళ్తాడు, ఇంట్లో ఈ ఊర్లో ఉండే మెడిసిన్ కూడా తీసుకొచ్చి ఇవ్వడు. మీరేమైనా చేస్తున్నారా? మాట అనే ముందు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. మీరు చేతగానే ఎదవలయ్యి చేతైనా నన్ను అంటారేంది? ఇప్పటికీ నా భార్య పిల్లలు నేనే పోషించుకుంటా, నా కష్టం మీద పోషించుకుంటున్నా. మీరు చేతగానే ఎదవలయ్యి నన్ను అంటే అట్లా. ఇంకొకటి, నా కూతుర్ని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మా అమ్మాయిని అంటే మాత్రం మీ నోట్లో పురుగులు పడిపోతారు చెప్తాను. మా వారిని కానీ మా అమ్మాయిని కానీ అంటే మీ నోట్లో పురుగులు పడిపోతారు. ఇలాంటి ఎదవలు ఎప్పుడు ఉంటానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ చేతగానే పక్కన బాగా కుటుంబాన్ని సంసారాన్ని సక్రంగా నెట్టుకొచ్చే వాళ్ళ మీద ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. ఇట్లాంటి ఎదవలను పట్టించుకోవాల్సిన అవసరం మనం లేదు. పైగా ఇంకోటి చెప్తానేనండి, మీకు వేరే మనుషులు మన మీద ఎవరో గొడవకు వస్తే మనం ఎందుకు గమ్మునున్నామంటే మనకు సంబంధం లేని వ్యక్తులతో గొడవ పడకూడదు. అర్థమైందా? మీరు ఎందుకు రెచ్చగొడతారో ఎందుకు రెచ్చగొట్టారో కూడా నాకు తెలుసు. ఎందుకంటే ఎట్టోకెట్టగా మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి
మమ్మల్ని గందరగోళం పట్టించి వీధిలో పెట్టాలి మీ ప్లాన్. వీధి కుక్కలు చేసే పని అదే కదా. కానీ ఏనుగు ఏమైంది, ఏనుగు దాని అంతా తలకాయించుకొని పోయింది ఎంతమంది రెచ్చగొట్టినా కానీ. మీరు వీధి కుక్కలన్నీ చేరి వేరే వాళ్ళు ఎవరెవరిని రెచ్చగొట్టి మా మీద గుసిగలిపితే మేము పోలీస్ స్టేషన్కి పోయి గందరగోళం పడితే ఏ సమస్య పరిష్కారం అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఆ కామెంట్ పెట్టిన వాళ్ళ ఐడి పేరు కూడా చెప్తా నేను, కందుకూరు శ్రీనివాస్ అంట. ఆ కందుకూరు శ్రీనివాసరావు అనేవాడు ఎప్పుడు మాకు ఏ కామెంట్లు పెడుతున్నాడు. ఒక ఐడి బ్లాక్ చేస్తాం అనుకో, ఇంకొక ఐడి వీడియోకి కామెంట్ పెట్టాలి కందుకూరు శ్రీనివాస్ అని. నా భార్య అత్తగారి పుట్టింటికి ఎప్పుడు వెళ్ళాల, కనీసం 10 రోజులు కూడా పట్టుమని ఉండాలి. కావాలంటే పోయి వాళ్ళని అడుగు. నేను ఎప్పుడు అత్తగారి సొమ్ము ఆశించలే. నేను నా కష్టపడి ఇప్పుడు కూడా మనసా వాచా కర్మన నా భార్య పిల్లలు నేనే దాక్కుంటున్నాను. నాకు నా పెద్దలు ఇచ్చిన ఆస్తులన్నీ అమ్మేసుకున్నాను. నేను సంపాదించుకొని కొనుక్కున్న ఆస్తులు కూడా అమ్మేసుకున్నాను. మీకు 2 సంవత్సరాల క్రితం కూడా ఒక ఫ్లాట్ అమ్మేసుకున్నాను నేను. ఇప్పటికీ నా కష్టంతో నా భార్య పిల్లలు నేను పోషించుకుంటున్నాను, నా కూతురుతో సహా. నేను నా పిల్లల సొమ్ము ₹1 కూడా తినలేదు, దైవసాక్షిగా చెప్తున్నా. నేను తినబోను కూడా నా కంఠంలో ఊపిరి ఉండగా. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి కూడా పట్టుదల ఎక్కువ. లేకపోతే పస్తుంటా కానీ అట్లా నేను వాళ్ళ సొమ్ము సొమ్ము నేను ఆశించను. ఏం పని చేయకపోతే అసలు కుటుంబం ఎట జరుగుతుంది? ఎవరు సపోర్ట్ ఉంది? మేము నలుగురివే. నా కుటుంబం నేనే ఏడుచుకుంటూ వస్తున్నాం. మా అమ్మ కూడా చనిపోయి 2 సంవత్సరాలు అయింది. ఇంకా ఏం పని చేయకపోతే కుటుంబం ఎట జరిగిద్ది అనుకుంటున్నారు మీరు? ఎట జరిగిద్ది కుటుంబం? ఏం పని చేయకపోతే ఎలా జరిగింది? పెట్టిన వాళ్ళమే కానీ ఒకరి సొమ్ము తిన్న వాళ్ళం కాదు. మేము మోసపోయాం. ఈ మంచి చేసిన వాళ్ళమే కానీ ఎవరు సొమ్ము తిన్న వాళ్ళం కాదు, ఎవరిని ఆశించిన వాళ్ళం కాదు. అదొకటి తెలుసుకోండి. ఓరక మీరు పిల్లలు దాక్కోలేక పుట్టిళ్ళకి జరిగి పిల్లలను సంపాదించకపోతే అట్ట మొగుడుతో పాటు అంటే నా భార్య చేత నేను ఎప్పుడు కష్టం చేయించలేదు. గుడ్డలు కూడా ఆమె సొంతానికి గుట్టుకుంటుంది, ఎవరు బయట వాళ్ళు గుట్ల. కాబట్టి ఇక్కడ ఎవరైనా ఎంక్వైరీ చేసుకోండి. 10 సంవత్సరాలు అయినా నాకు బాగలేదని గుడ్లు ఆపేశారు. అంతకుముందు కూడా కాలక్షేపం కోసం గుట్టుకుని, అంతేగాని ఇంట్లో ఖాళీ ఉండలేక నేను నీళ్ళ కాంచి అన్ని నేనే మోస్తుంటాను. ఇట్లాంటి బ్యాడ్ కామెంట్ పెట్టి ఎదవాళ్ళకి చెప్తున్నా. మీరు ఎవరెవరినో రెచ్చగొట్టారు, అది వర్కౌట్ కాలేదు. ఇంకా మళ్ళీ ఇంకొక వాళ్ళు ఎవరన్నా చూసుకోండి మా ఫ్యామిలీ మీద. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని విమర్శలు చేసినా ఎంత రెచ్చగొట్టినా నేను యూట్యూబ్ ఛానల్ చూడటంలా. ఎందుకంటే మమ్మల్ని ఎవరు తిట్టినా కానీ నేను చూడను. చెడు వినకు, చెడు చూడకు, చెడు కనకని. ఎందుకంటే జీవితం మొత్తం నాకు అర్థమైపోయింది. మీరు ఇంకెంత రెచ్చగొట్టుకున్నా ఏం చేసినా మీరు అనుకున్నట్టు నేను పోయి నలుగురు పోలీస్ స్టేషన్కి పోయి అక్కడికి పోయి ఎక్కడ పోయి గందరగోళం పట్టి పని నేను చేయను. మీరే అరుచుకొని మా అంట మీరు పడుతున్నారని మీ అంట మేము పట్టంలా. మాకెందుకు? మేమేదో యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాం కాబట్టి మా బతుకు తెరు కోసం మేమేదో అసలు మా జీవన విధానం మీకు ఏమైనా చెప్పామారా? మా ఆవిడ ఏమైనా చెప్పిందా? మా ఆయన సోమరిపోతాని మా ఆవిడ చెప్తానండి. అవును. ఇప్పుడు నేనేం చెప్పాను, నేను మా వారు తీసుకొస్తాడు కానీ మా వారి పాపం తేవడానికి ఎక్కడ పాయింట్ దొరికిద్దా అని తిండికాడా అంటున్నారు. తిండికాడ అంటారు. వంటకాడ ఏదో మేము సరదాగా వీడియో చేసుకుంటే దాని గురించి అంటారు. ఎక్కడ విమర్శ దొరికిద్దని విమర్శించే పనులను పెట్టుకున్నారు. మీకు మీ బతుకులంతా ఇంతే, మా ఎంట పట్టమే. ఇంకొక వీడియోలో చెప్పాను, మా వారు నన్ను కాలు బయట పెట్టకుండా చూస్తుంటారండి. ఏది బాగాలేకపోయినా మా వారు నన్ను చక్కగా చూసుకుంటారని కూడా చెప్పా. దానికి మాత్రం మంచి కామెంట్ పెట్టరు. దేనికి మంచిది పెట్టు, మంచిదానికి మంచిది పెట్టు. చెడు నా కష్టంతో నేను బతుకుతున్నా. నా కొడుకు సొమ్ము నేను తింటాను, నా కూతురు సొమ్ము తింటాను, నా భార్య సొమ్ము నేను తింటాను. ఆమె ఏమో కష్టపడి వాళ్ళ అత్త వాళ్ళ పుట్టింటోళ్ళు ఏమి ఇలా నేనే పెళ్లి చేసుకున్నాను నా ఖర్చులు పెట్టుకొని. అప్పటికి ఏదంటే నిజాయితీగా ఉండేవాడికి నిందలు ఎక్కువ అంటారుగా. నిజాయితీగా నిటారుగా పెరిగే చెట్టుకే దెబ్బలు ఎక్కువ, కాయలు ఉన్న చెట్టుకి రాళ్ళ దెబ్బ ఎక్కువ ఉంటారు కదా. అలాగే నిజాయితీగా ఉండేవాడి మీద మీకు రాళ్ళు వేస్తుంటారు. ఎందుకంటే పనికి మాలిన ఎదవలకి నిజాయితీ నచ్చదు కదా. అందువల్ల మా కుటుంబం మీద రాళ్ళు వేస్తారు. వేయండి, వేసి లెప్పిపోతానండి. మేము దేనికి భయపడను. ఎందుకంటే నేను అన్నిటికి అలవాటు పడిపోయా. మీరు ఎంత ప్రయత్నం చేసినా ఇంకెట్ట పూర్తిగా పరువు తీసిన కాడ తీశారు, పోయిన కాడ పోయింది. ఇంకేది ఆపేదే జరగదు. ఇంకెంతకన్నా ఏముంది, వేరే ఛానల్లో మా ఫోటోలు పెట్టుకుని వీడియోలు పెట్టుకుంటే మేము భయపడలా. ఇంకా రాబోయే రోజులు ఇంకెంతమంది పెట్టుకుంటారు, అయినా మేము భయపడి డోంట్ కేర్. మేము చూస్తే కదా బాధపడడానికి. మా వెనక ఎన్ని అనుకుంటాం, మాకెందుకు? మేము చూడము, మేము గొడవ పోము. ఎవరి కర్మ వాళ్ళది, పైవాడే చూసుకుంటాడు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర నమ పార్వతీపతి. ఓం ప్రత్యంగరాదేవియే నమః. మా వీడియోలు చూసి మంచిగా కామెంట్ చేసి చేయండి, అంతేగాని బ్యాడ్గా మాట్లాడకండి. మేము ఎట్ట వీడియో చేసినా ఇది రైట్ కాదు, ఎంటర్టైన్మెంట్ కావాలి ఒకడు అంటాడు. అసలు ఈ అనేవాళ్ళు ఎవరు కూడా మా వీడియోలు మంచి 1,75,000 చూసిన వీడికి ఒక కామెంట్ పెట్టలా. ఇట్లా అనేవాళ్ళు ఎవరు కూడా. మంచిని ఎందుకు ప్రశంసించలేకపోయారు? మంచిని ప్రశంసించలేరు, మంచిని చూడలేరు, మంచి వినలేరు. ఊరకి ఏదో ఒక రాళ్ళు వేస్తూ ఉండాలి. మీ 10 మంది 20 మంది రాళ్ళు వేసినంత మాత్రాన మేమేమే దానికి తగ్గ మమ్మల్ని ఆదరించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు మా వారు సోమరిపోతుంటున్నారు కదా, నా కళ్ళు 2 కళ్ళు ఆపరేషన్ ఎవరు చేశారు? మీరేమన్నా అసలు నెలకి 35,000-40,000 రూపాయలు ఖర్చు నేను సంపాదించకపోతే ఎట్లా జరుగుతుంది? మీరేమన్నా చెప్తున్నారా? బాగాలేకపోతే కాలు ఆపరేషన్ చేయించారు, మీరేమన్నా చేయించారా?
అనే ముందు ఒక మాట మీదేముంది మనుషులు ఏదైనా నేను కష్టపడాల్సిందే, నేను సంపాదించుకోవాల్సిందే. నాకు పని కొంచెం అప్ అండ్ డౌన్గా ఉన్నా నా ఆలోచన విధానం ముందు జాగ్రత్త ముందు చూపు నాకుంది. ఆ మాట అంటే మళ్ళీ మీకు మొత్తం రహస్యాలని చెప్పండి, మేము చెప్పలేము. ఎన్ని అయ్యే పని కాదు, మీరు ఎందుకు రెచ్చగొడుతున్నా నాకు తెలుసు. మీరు ఎంత రెచ్చగొట్టినా ఆ యదవన మటుకు మేము మటుకు కలవనిచ్చే పనే జరగదు. ఎన్ని రోజుల్లోనే ఎట్టుండాల్సింది. మీరు ఎంతనా రెచ్చగొట్టుకోండి, ఎన్ని ఛానల్స్లో అయినా మా గురించి చెప్పుకోండి, మాకేం ఇబ్బంది లేదు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.